ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే చర్చ. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తదుపరి అడుగుల గురించే విశ్లేషణలు. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీ కథ ముగిసిపోయింది అని సంబరపడ్డ విపక్షాలకు ఇప్పుడు జగనన్న వేస్తున్న ఒక్కో అడుగు మైండ్ బ్లాక్ చేస్తోంది. రాజకీయాల్లో గెలుపోటములు శాశ్వతం కాదని, ప్రజాపక్షాన నిలబడే నాయకుడికి ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మీడియాలో వస్తున్న రకరకాల కథనాలు, విశ్లేషణల వెనుక ఉన్న అసలు నిజమేంటి? జగనన్న వ్యూహమేంటి? సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది పారిపోవడానికి కాదు, మరింత గంభీరంగా ముందడుగు వేసి శత్రువుల కోటలను బద్దలు కొట్టడానికే అని ఈ రోజు ఏపీ రాజకీయాలు చూస్తుంటే అర్థమవుతోంది. అధికారంలోకి రాకముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? సూపర్ 6 పేరుతో ప్రజలకు ఆకాశమంత ఆశలు చూపి ఈ రోజు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను ఎలా అటకెక్కించారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం లేదు, తల్లికి వందనం జాడే లేదు, నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇన్ని అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి నిరంతరం వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లే కార్యక్రమానికి తెరలేపింది. కానీ జగనన్న 5 ఏళ్ల పాలనలో ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు నేరుగా చేరాయి. అవినీతి లేని పాలనను అందించిన ఘనత జగనన్నది. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న నయ వంచనను, ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీ లోపల బయట నిలదీయడానికి వైఎస్ఆర్సీపీ సర్వసన్నద్ధంగా ఉంది. ప్రజలు కూడా ఇప్పటికే జగనన్న పాలన ఎంత బాగుందో గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ అసంతృప్తిని ప్రజాక్షేత్రంలో కూటమి వైఫల్యాలను ఎండగట్టడమే మన మొదటి వ్యూహం. ఇక ప్రస్తుత జాతీయ రాజకీయ పరిణామాల విషయానికొస్తే, సోషల్ మీడియాలో కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రకరకాల మార్పింగ్ ఫోటోలతో తప్పుడు విశ్లేషణలతో దుష్ప్రచారం చేస్తున్నారని. అసలు నిజమేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు పదవుల కోసం, పీఠాల కోసం ఆశపడలేదు. నాడు సోనియా గాంధీని ఎదిరించి జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడ్డారు. కానీ ఆనాడు కాంగ్రెస్ ముందు మోకరిల్లలేదు. అలాంటి ధీశాలి మన జగనన్న. ఈ రోజు జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో కేంద్రంలో ఉన్న పార్టీలైనా, ప్రతిపక్షంలో ఉన్న కూటములైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. జగనన్న తీసుకునే ఏ నిర్ణయమైనా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసమే తప్ప సొంత లాభం కోసం కాదు. ఎల్లో మీడియా ఎంతగా అపవాదులు వేయాలని చూసినా జగనన్న వేసే ప్రతి అడుగు ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా ఉంటుందే తప్ప ఎవరికో లొంగిపోయేలా ఉండదు. జగనన్న వ్యూహాత్మక అడుగులు త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త సంచలనానికి దారి తీయబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బలం కోట్లాది మంది అభిమానులు, ప్రాణాలైనా ఇచ్చే కార్యకర్తలు. నాయకులు మారవచ్చు, పదవులు రావచ్చు, పోవచ్చు, కానీ జగనన్నను నమ్ముకున్న గుండెలు ఎప్పుడూ మారవు. అధికారం లేనప్పుడు మరింత కసిగా పనిచేయటం వైఎస్ఆర్సీపీ రక్తంలోనే ఉంది. గతంలో కూడా జగనన్న ఒంటరిగా పాదయాత్ర చేసి జన హృదయాలను గెలుచుకుని 151 సీట్లతో సంచలన విజయం సాధించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రతి కార్యకర్తకు తోడుగా జగనన్న ఉన్నారు. లీగల్ టీమ్స్ ఉన్నాయి. ఈ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో అత్యున్నత ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు మన జెండాను మళ్లీ ఎగరవేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ మన ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. మిత్రులారా, చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, ఈ తాత్కాలిక ఒడిదుడుకుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభంజనం సృష్టించటం అంతకంటే నిజం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అబద్ధాలతో ఎక్కువ కాలం రాజకీయం చెయ్యలేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు రోజురోజుకి బయటపడుతున్నాయి. ప్రజలు మళ్లీ జగనన్న రావాలి, మా బతుకులు బాగుపడాలి అని కోరుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది. రాబోయే 5 ఏళ్లు మనకు ఒక గొప్ప అవకాశం. ప్రజల పక్షాన పోరాడుదాం, వారి కష్టాల్లో తోడుందాం. జగనన్న నాయకత్వంలో నవశకానికి పునాది వేద్దాం. దుష్ప్రచారాలను నమ్మకండి, మన అధినేత వ్యూహాలపై నమ్మకం ఉంచండి. రాజన్న రాజ్యం, జగనన్న పాలన మళ్లీ రావడం ఖాయం.